రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ జగజ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారతదేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగిందని, నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీ అంత ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గలం విప్పారు, పోరాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే, జగజ్జీవన్ రామ్ ఫైటర్ గా పోరాటం చేసిన మహానీయుడని, ఆయన సేవలు మరువలేనివి కాబట్టి ఆయన చిరస్మరణీయులని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారాం, బీసీ నాయకులు పోచమ్మల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, దళిత నాయకులు విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు లద్దా నర్సింలు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాల్యాల కిషన్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి రాజు, ఎంఆర్పీఎస్ నాయకులు జెరిపోతుల అశోక్, గడ్డం సిద్దిరాములు, ఎర్రా రాములు, లయన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కుల సంఘాలు, తర్వాత బీసీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మనము డాక్టర్ జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆయన చేసిన సేవలు, తర్వాత వాళ్ళ కార్యదీక్షత, ఆయన త్యాగం, ఇవన్నీ కూడా మన యువతకి, ఈ రాబోయే తరానికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకొని ఈ ఉత్సవాలను జరుపుకుంటూ మనం యువతకి ఆదర్శప్రాయం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ తన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై భీమ్. బాబు జగజ్జీవన్ రావు గారికి జోహార్. బాబు జగజ్జీవన్ రావు గారికి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని మహనీయుల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహనీయుని కోసం ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కుల కోసం మనం బిచ్చమెత్తుకాదు పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఏకైక మహనీయుడు మరి బాబు జగజ్జీవన్ రావు గారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని అందుకొని దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఆయన హక్కుల కోసం పోరాడాలి, న్యాయబద్ధంగా కొట్లాడాలని ఆయన సూచించిన మరి ఆయన తెలియజేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నాం. జై జీవన్, జై భీమ్. జై భీమ్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని మరి ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకొని పూలమాలను అలంకరించి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్నతనం నుంచే కుల వివక్షపై పోరాడిన వ్యక్తిగా మరి బాబు జగజ్జీవన్ రామ్ గారికి పేరుంది. కాబట్టి తాను ఒక 30 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నత పదవులు అధిరోహించి ఉప ప్రధానిగా పనిచేసి మరి బడుగు బలహీన వర్గాల గురించి, మరి అలాగే దళితుల గురించి కూడా పోరాడిన వ్యక్తిగా మనం అందరం అతనికి బ్రహ్మాండమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేసి మరి తనకు మన దేశానికే పేరు తెస్తే మరి మంచి వాళ్ళకి నివాళులు అవుతుందని తెలియజేసుకుంటూ జై జగజ్జీవన్ రామ్, జై భీమ్, జై పూలే. బహుజనుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు మొదట చదువుకున్నప్పటి నుంచే ఆయనే ప్రతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఎక్కడ వివక్షత జరిగితే ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిండు. ఆయనే రాజకీయ పదవుల్లో ఆయనంత పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవుల్లో 30 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి, దేశాన్ని ఒక దశగా నడిపించిన వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రావును కొనియాడడం జరుగుతుంది. బహుజన్లో మొట్టమొదటి ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రావు గారు నడుచుకున్నారు. కాబట్టి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 5వ ఈ నెల ఏప్రిల్ 5 నుంచి మొదలుకొని ఈ నెలంతా మహనీయుల జయంతులు జరుపుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు బహుజనులందరి ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు జరుపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. జిల్లాలో ఈ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా 117వ జయంతి సందర్భంగా జిల్లా
బహుజనవాదానికి బహుజన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మాసమే మహనీయుల మాసం కాబట్టి మరి అందరూ ఎస్సీ బీసీ బహుజన ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన రోజు ఈ 5 ఏప్రిల్, మరి ఏప్రిల్ 11, ఏప్రిల్ 14 ఈ రోజులన్నీ ఈ మాసమంతా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన బీసీ మేధావులందరూ బహుజనవాదులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ వాతావరణంలో పండుగలు చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి బహుజనవాదాన్ని ఓటు చైతన్యంగా తీసుకురావాలని చెప్పి చెప్తూ జై భీమ్, జై పూలే.